ప్రఖ్యాత జగన్నాథుడి రథయాత్ర ఒడిశాలోని పూరిలో ఇవాళ జరగనుంది. ఇప్పటికే జగన్నాథుడి, నంది ఘోష్, బలభద్రుని, తాళధ్వజ, దేవి సుభద్ర, దర్పదళన్ రథాలను ముస్తాబు చేశారు. శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో ఉండే ఈ ముగ్గురు మూర్తులు ఆనవాయితీ ప్రకారం రథంలో తమ పెంపుడు తల్లి గుడిచాదేవి ఆలయానికి చేరుకుంటారు. ఈ వేడుకల్లో సుమారు 12 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కైలాస్ మానసరోవర్ యాత్ర భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. యాత్రకు వెళ్లే తొలి బ్యాచ్ భక్తులకు శుభారంభ పేరుతో కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. మహాశివుడి ఆశీర్వాదాలతో భక్తులందరూ క్షేమంగా వెళ్లి రావాలని యోగి ఆకాంక్షించారు. విద్యా సంస్థలో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలు కూడా భద్రత వహించాల్సిందేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో సీఎం మాట్లాడారు. స్కూళ్లు, కాలేజీల ప్రాంగణాల్లో డ్రగ్స్, గంజాయి దొరికితే యాజమాన్యంపై కేసు పెట్టాలని డీజీపీని ఆదేశించారు. హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సిగరెట్ తాగలేదు, డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదు, బీర్ తాగడు, విస్కీ తాగడు, ఆయనకు ఫుట్బాల్ ఆడడం అంటే ఇష్టం, ఆయన ఐకాన్ అని వ్యాఖ్యానించారు. క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 28 వరకు గడువును పొడిగించినట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తెన్న తెలిపారు. 2025-26 సంవత్సరానికి 4వ తరగతి అడ్మిషన్ల కోసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నారన్నారు. ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 29 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. నందిపేట మండలంలోని కుద్వన్పూర్, ఐలాపూర్ గ్రామాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నేరు పర్యటిస్తున్నారు. బీసీ హాస్టల్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలిస్తున్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని పోలీస్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.